ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేశారు. 5.5 కోట్ల మంది ప్రజలను మరోసారి వంచారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి తెచ్చి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా రగులుస్తున్నారు. పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలను మించిన హింసాకాండతో ఆంధ్రప్రదేశ్ పేరు చెబితేనే దేశమంతా ఉలిక్కిపడేలా చేస్తున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ప్రైవేటీకరణ నుంచి మద్యం ఏరులై పారేదాకా అన్ని కోణాల్లో ఏపీ ప్రజలపై పంజా విసరడానికి రెడీ అవుతోంది. సంక్షేమం ఊసు లేదు, అభివృద్ధి ప్రస్తావన లేదు, హామీల అమలు లేదు, ఉన్నదల్లా విధ్వంస పాలనే. ఇప్పుడు అంతకు మించి అంటోంది కూటమి ప్రభుత్వం. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంటుంది. ప్రతి సేవకి పక్కా ఖరీదు ఉంటుంది. ఉన్నోడు బతికేస్తాడు, లేనోడు రోడ్డును పడతాడు. ఖచ్చితంగా ప్రభుత్వమే నిర్వహించాల్సిన వాటిని ప్రైవేటీకరణ చేస్తే ఫలితం ఇలానే ఉంటుంది. గతంలో చంద్రబాబు పాలనలో ఈ తరహా బీభత్సాలు చాలానే చూశారు ప్రజలు. ఇప్పుడు మళ్లీ తనదైన మార్కు పాలన చూపించడానికి చంద్రబాబు రెడీ అయిపోయారు. జగన్ తీసుకొచ్చిన కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. క్లుప్తంగా చెప్పాలంటే పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్ష అవుతుంది. రోగులకు ఉచిత వైద్య సేవలు అందవు. వంచన రాజకీయాలకు, వంచన పాలనకు దేశంలోనే బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు. ఇది ప్రతిపక్ష పార్టీలు చెప్పే మాట కాదు. ఆయన ట్రాక్ రికార్డే పదే పదే ఇదే మాట చెబుతుంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో మాత్రమే కాదు, వర్తమానంలోనూ నమ్మించి వంచడంలో తనను మించిన వాళ్లు లేరని నిరూపిస్తున్నారు చంద్రబాబు. ఎన్నికల్లో అలవి కాని హామీలను గుప్పించడం, గెలిచిన తరువాత ఆ హామీలను తుంగలో తొక్కడం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి చేసింది అదే. ఆ ఆనవాయితీని ఈసారి కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నారు చంద్రబాబు. సూపర్ 6 పేరుతో అరచేతిలో వైకుంఠం చూపించారు. గద్దెనెక్కగానే ఖజానాలో చిల్లిగవ్వ లేదంటూ బికారీ మాటలు చెబుతూ 5.5 కోట్ల మంది ప్రజలకు హ్యాండ్ ఇచ్చేశారు. అక్కడితో ఆగలేదు. ఒకవైపు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ విధ్వంస పాలనకి తెరతీశారు. టీడీపీ గూండాలు చేస్తోన్న హత్యాకాండ చూసి దేశమంతా నివ్వెరపోతోంది. ఇప్పుడు అంతకు మించి అంటూ మరిన్ని కోణాల్లో ఏపీ ప్రజలకు చుక్కలు చూపించడానికి రెడీ అయిపోయింది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి తహతహలాడిపోతున్నారు చంద్రబాబు అనుకో. పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య విద్యని అందుబాటులోకి తేవడానికి, పేదలకు మధ్యతరగతికి ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి తేవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అంటే పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారుతుందన్నమాట. అలానే పేదలకు ఉచిత వైద్యం అన్నది భ్రమగా మిగిలిపోతుంది. గ్రామాల్లో, వార్డు స్థాయిలో, గ్రామ స్థాయిలో, పట్టణ స్థాయిలో ఇవన్నీ కూడా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లను పెట్టారు. వీటికి తోడు డోర్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఇంటికి తలుపు తట్టి వైద్య సాయం అందించేటువంటి ఓ పథకాన్ని ప్రవేశపెట్టారు. వీటన్నిటికీ ఆయన నిధులు కేటాయించి కేంద్ర సహకారం తీసుకుని అమలు చేస్తున్నారు. వీటిని కొనసాగించడం చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు. మొదటి నుంచి ఆయన మనస్తత్వం, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో 14 సంవత్సరాలు చేశానని చెప్తారు. ఒక్క సంవత్సరంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఆయన తీసుకురాలేకపోయారు. ఇప్పుడు ప్రభుత్వ పరంగా నిర్వహించాలని తలపెట్టి మెడికల్ కాలేజీలను పెడితే వాటిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి సొమ్ము చేసుకోవాలని ఒక ఆలోచన, నిర్ణయం తీసుకుంది. ఇది కేవలం పేద విద్యార్థులకు మెడికల్ కాలేజీ సీట్లు పోతాయని మాత్రమే కాదు, గ్రామీణ స్థాయిలో వార్డు స్థాయి వరకు తీసుకొచ్చేటటువంటి వైద్య సదుపాయాలను పూర్తిగా తుడిచిపెట్టేసేటువంటి ప్రక్రియకు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుడుతున్నారు అనేది ఇందులో సారాంశం. రాష్ట్రంలోని కొత్త వైద్య కళాశాలలను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్వహించేందుకు గుజరాత్ పీపీపీ మోడల్ను అధ్యయనం చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. ఏపీలోని అన్ని ప్రాంతాల ప్రజలకు చేరువలో ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించాలన్న ఆశయంతో మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలను పెంచడమే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 17 కొత్త వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కేవలం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలే. వీటిలో 2185 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉండేవి. రోజు రోజుకు వైద్య విద్యకు డిమాండ్ పెరుగుతున్న క్రమంలో చాలా మంది పేద మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా ఉండింది.
ప్రైవేటు కళాశాలల్లో లక్షల రూపాయల ఫీజులు కట్టలేక తమ పిల్లల్ని వేరే కోర్సుల్లో చేర్పించేవారు. మధ్యతరగతి కుటుంబాల వారైతే అప్పులు చేసి రష్యా, ఫిలిప్పైన్స్ వంటి దేశాలకు పిల్లలను పంపేవారు. ఈ పరిస్థితులకు చెక్ పెట్టేలా కొత్తగా 2550 సీట్లను సమకూర్చే లక్ష్యంతో 8000 కోట్లకు పైగా నిధులతో 17 కొత్త కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వేగంగా నిర్మాణాలు కూడా చేపట్టారు. దీంతో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా 2023-24 విద్యా సంవత్సరంలో ఒకేసారి 5 కళాశాలలను ప్రారంభించారు. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలల ద్వారా 750 MBBS సీట్లను జగన్మోహన్ రెడ్డి అందుబాటులోకి తెచ్చారు. ఈ విద్యా సంవత్సరంలో పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పాడేరు వైద్య కళాశాలలను ప్రారంభించాల్సి ఉంది. దీనికోసం గత ఏడాది నుంచే వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులను బోధనాసుపత్రులుగా అభివృద్ధి చేసింది. నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా పోస్టుల భర్తీ చేపట్టింది. మొదటి ఏడాది MBBS విద్యార్థుల అకాడమిక్ కార్యకలాపాల కోసం లెక్చర్ హాల్, ల్యాబ్, వసతి కోసం హాస్టల్స్, క్యాంటీన్ ఇలా వివిధ నిర్మాణాలు చేపట్టింది. ఎన్నికల ఫలితాలు వెలువడే నాటికి 80% మేర నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం రెండో దశ కళాశాలలకు అనుమతులు రాబట్టకుండా కావాలనే నిర్లక్ష్యం చేసింది. దీనికి తోడు ఇప్పుడు PPP విధానంలో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేసే దిశగా నిర్ణయం తీసుకుంది. పూర్తి ప్రభుత్వ ఆధీనంలోనే నడిపించాలనే జగన్మోహన్ రెడ్డి 17 కొత్త వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టారు. అప్పుడే విద్యార్థులకు జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్య విద్య అందించడంతో పాటుగా పేదలకు ఉచితంగా అత్యుత్తమ వైద్యం అందుబాటులోకి వస్తుంది. అలానే పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులో ఉంటుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పేద మధ్యతరగతి విద్యార్థుల గురించి ఆలోచించడానికి సిద్ధంగా లేదు. ఆ మాటకొస్తే చంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతిసారి పాలన అంతా ప్రైవేటీకరణ చుట్టూనే సాగుతుండేది. ఇప్పుడు కూడా అదే విధంగా వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి రెడీ అయిపోయారు. అదే కనుక జరిగితే పేదలకు ఉచిత వైద్య సేవలు కరువైపోతాయి. డబ్బులుంటే వైద్యం, లేకుంటే అప్పులు చేసో ఆస్తులు అమ్ముకునో కుటుంబాలు రోడ్డున పడాల్సిందే. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేశారు చంద్రబాబు. శ్వేతపత్రాల పేరుతో రోత పత్రాలను రిలీజ్ చేసి పచ్చి అబద్ధాలను ప్రచారంలోకి తెచ్చి ఖజానాలో చిల్లిగవ్వలేదంటూ ప్రజలను ఏమార్చే కుట్రకు తెరతీశారు. ఆ షాక్ నుంచి 5.5 కోట్ల మంది ప్రజలు తేరుకోకముందే ఇప్పుడు తన మార్క్ పాలనతో ప్రజల ఆశలను, కలలను పాతాళానికి తొక్కేయడానికి సై అంటే సై అంటున్నారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారు? అది ఇది అని కాదు, అబ్బో నోటికేదొస్తే అది చెప్పారు. అందులో ఒకటి, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు తలా 15,000 రూపాయలు. మరి ఎన్నికలు అయ్యాక ఏం చేస్తున్నారు? ఎంతమంది పిల్లలున్నా పర్వాలేదు, తల్లిదండ్రులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అంటున్నారు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని ఊదరగొట్టి తల్లికి వందనం అని నానా హడావిడి చేసి అధికారంలోకి రాగానే తల్లికి యగనామం పెట్టేశారు. ఆ హామీని అమలు చేసి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వకుండా 2 కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అంటూ తల్లిదండ్రులకు బంపర్ ఆఫర్ ఇచ్చేశారు. మేనిఫెస్టో అంటే చంద్రబాబుకి చిత్తు కాగితంతో సమానం. ఎన్నికల ఏరు దాటగానే హామీల తెప్పని తగలపెట్టడం ఆయనకు ప్రతిసారి అలవాటే. పైగా ప్రజలను ఇలా మోసం చేయడమే తనకు అచ్చొచ్చిందని ఆయన భావిస్తూ ఉంటారేమో అని పొలిటికల్ సర్కిల్స్ లో జోక్స్ కూడా కట్ అవుతున్నాయి. సూపర్ 6 లో ఒక్క హామీ కూడా అమలు కాలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా అమలు చేసిన పథకాల్లో ఒకటి అమ్మ ఒడి. దాన్ని కాపీ కొడుతూ తల్లికి వందనమంటూ ఎన్నికల హామీ ఇచ్చిన చంద్రబాబు ఒక్కొక్కరికి 15,000 కాదు, ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తలా 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. తమను గెలిపించమని ప్రాధేయపడ్డారు. అమ్మకు వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఒకప్పుడు ఒకరితో 2 సరిపెట్టుకోమన్నాను. ఇప్పుడు చెప్తున్నా, మీరు ఓపుకుంటే 3-4 పిల్లలైనా పర్వాలేదు. ఎందుకంటే జనాభా తగ్గిపోతా ఉంది. రాబోయే రోజుల్లో మన పిల్లలే మనకు ఆస్తి.
ఆ పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి ఆ పిల్లలకు వస్తుంది. అందుకనే అమ్మకు వందనం అనే పేరు పెట్టారు. విన్నారుగా, ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీని, చెప్పిన మాటలని. ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తామన్నారు. ఆ బాధ్యత నేను తీసుకుంటానని తేల్చి చెప్పారు. అక్కడితో ఆగలేదు. తన వయసుని, హుందాతనాన్ని కూడా పక్కన పెట్టి మీకు ఓపిక ఉంటే 3 పిల్లలనైనా కనండి అంటూ ముదక హాస్యం కూడా ఆడారు. గెలిచిన వెంటనే నమ్మి ఓట్లేసిన ప్రజలను నిలువునా ముంచారు. చంద్రబాబు ఒక్కరే కాదు, కూటమిలోని అన్ని పార్టీల నేతలు ఎన్నికల వేళ అమ్మకి వందనం అంటూ ఓటర్లని మభ్యపెట్టారు. నేటి ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు నాడు ఎన్నికల ప్రచారంలో అమ్మకి వందనం పథకం గురించి ఏ స్థాయిలో ఓదరగొట్టారో చూడండి. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో వీళ్ళకి 15,000, నీకు 15,000, వీళ్ళు 15,000, వీళ్ళు 15,000, నీకు 15,000, నీకు 15,000, మీకు 18,000, 18,000, 18,000. మళ్ళీ చెప్తున్నాను చూడండి, రాసి పెట్టుకోండి. మళ్ళీ 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000 రాసి పెట్టుకోండి. ఇంక మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చింది, అమ్మాయికి 15,000. విన్నారుగా, ఎంత నమ్మకంగా అమ్మలని భ్రమపెట్టారో. పిల్లలు కనిపిస్తే చాలు, ఇదిగో ఈ బాబుకి 15,000, ఈ పాపకి 15,000 అంటూ హామీ ఇచ్చారు. అమ్మలను నమ్మించారు. కానీ అధికారంలోకి రాగానే అమ్మకి వందనం కాస్త అమ్మకి యగనామంగా మార్చేశారు. ఎన్నికలకు ముందు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తలా 15,000 ఇస్తామన్న చంద్రబాబు గెలిచాక ఆ హామీని అమలు చేయలేదు. కానీ తల్లిదండ్రులకు మాత్రం ఒక ఛాన్స్ ఇచ్చారు. 2 కంటే ఎక్కువ పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చారు. 2 కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారు అర్బన్ లోకల్ బాడీస్ తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడంపై ఉన్న నిషేధాన్ని తొలగించేందుకు మంత్రివర్గం అంగీకరించింది. సంతానోత్పత్తి రేటు, పనిచేయగల సామర్థ్యం ఉన్న జనాభా గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో పిల్లల సంఖ్యపై నిషేధం తగ్గదని భావిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చట్ట సవరణ ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదించింది. గతంలో కూడా చంద్రబాబు చాలా సందర్భాల్లో మానవ వనరులు చాలా కీలకం, యువత సంఖ్య తగ్గిపోతోంది, 1-2 పిల్లలు చాలని హద్దులు పెట్టుకోవద్దు అని చెప్పేవారు. నిజానికి మెజారిటీ ప్రజలు తమకు 1 సంతానం చాలని అనుకోవడానికి కారణం, ఎక్కువ మంది పిల్లలు ఉంటే అందరికీ మెరుగైన జీవితం ఇవ్వలేం, మంచి భవిష్యత్తు అందించలేమనే. పిల్లల చదువులకు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయి. కుటుంబంలో ఎవరికి అనారోగ్యం చేసినా ఎన్ని లక్షలవుతాయో తెలీదు. అందుకే నేటి జనరేషన్ 1 సంతానానికే పరిమితమవుతున్నారు. ఈ మీమాంసకి చెక్ పెడుతూ వాళ్లకి భరోసా అందించింది జగన్ పాలన. ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యని అందుబాటులోకి తెచ్చింది. అలానే ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షల రూపాయలకు పెంచారు జగన్మోహన్ రెడ్డి. ఆయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్స్ సంఖ్య కేవలం 1,059 మాత్రమే. పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన వైఎస్ జగన్ ఆ ప్రొసీజర్స్ సంఖ్యని 1,059 నుంచి 3,257కి పెంచారు. చికిత్సకి 1,000 రూపాయలు దాటితే చాలు, అది ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చేస్తుంది. అలానే నెట్వర్క్ ఆస్పత్రుల సంఖ్య 2,309కి పెంచారు. నాణ్యత కూడిన విద్య, వైద్యం కోసం రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ప్రజలకు భరోసా ఇచ్చారు జగన్. చంద్రబాబు సీఎం అయిన వెంటనే అమ్మ ఒడి ఆపేశారు. ఆరోగ్యశ్రీకి నిధులు లేవని 5 లక్షల రూపాయల మేర హెల్త్ కవరేజీ ఉంటే ఆయుష్మాన్ పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ప్రజలకు ఉచిత సలహా కూడా పారేశారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. నిజంగా యువత సంఖ్య భారీగా పెరగాలని, అత్యంత విలువైన మానవ వనరులు దేశాభివృద్ధికి చాలా కీలకమని భావిస్తే జగన్మోహన్ రెడ్డిలాగా ప్రజలకు విద్య, వైద్యం భారం కాకుండా చేస్తే వారు 2-3 సంతానం కనడానికి ఆసక్తి చూపుతారు. కానీ చంద్రబాబు మాత్రం ఒకవైపు అమ్మఒడి ఆపేసి తల్లికి వందనం హామీని తుంగలో తొక్కేసి ఆరోగ్యశ్రీకి నిధులు లేవని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఎన్నికలకు ముందేమో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి తలా 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఎన్నికల తరువాత ఆ హామీని పక్కన పారేసి ఎంతమంది పిల్లలు ఉన్నా ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు. అందరూ 1-2 సంతానం చాలనుకుంటున్న వేళ 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వడం కన్నా 2 కంటే ఎక్కువ మంది సంతానం ఉన్నా వారి పెంపకం మీకు భారం కాదనే భరోసా ఇస్తే బాగుంటుంది అంటున్నారు పరిశీలకులు. కానీ చంద్రబాబు మాత్రం ఆ పని చెయ్యరు.
అందుకు ఆయన అటకెక్కించిన తల్లికి వందనం హామీ ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. వేళాపాళ అంటూ లేదు, అర్ధరాత్రి అపరాత్రి అంటూ లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎనీ టైం ఎనీ సెంటర్, అందుబాటులో మద్యం. దట్ ఈజ్ చంద్రబాబు. వీధి వీధికి బెల్ట్ షాపులు సందడి చేయటం అన్నది చంద్రబాబు పాలనలోని ప్రత్యేకతల్లో ఒకటి. తాగినోళ్ళకి తాగినంత అన్నమాట. బెల్ట్ షాపులను పూర్తిగా క్లోజ్ చేసి దశల వారీగా మద్యం షాపుల సంఖ్యను తగ్గిస్తూ వచ్చింది జగన్ ప్రభుత్వం. ఇప్పుడు ఏపీలో మద్యం ఏరులు పారించేందుకు నూతన పాలసీని సిద్ధం చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ప్రజలను మద్యం మత్తులో ముంచడమే చంద్రబాబు గారికి తెలిసిన ప్రజాసేవ. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎప్పుడెప్పుడు అమలు చేస్తారా అని 5.5 కోట్ల మంది ప్రజలు కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తూనే ఉన్నారు. ఒక్క హామీ కూడా అమలు కాలేదు. కానీ రక్తపాతం కొనసాగుతోంది, హింస రచన కొనసాగుతోంది. రెడ్ బుక్ రాజ్యాంగం అండగా టీడీపీ గూండాలు చెలరేగిపోతున్నారు. అంతలోనే ఖజానా ఖాళీ అంటూ హామీల అమలుపై చేతులెత్తేసిన చంద్రబాబు ఇప్పుడు కొత్త మద్యం విధానాన్ని అమలు చేయడానికి రెడీ అయిపోయారు. 2014 నుంచి 5 ఏళ్ల పాటు చంద్రబాబు పాలనలో ఏపీలో మద్యం ఏరులై పారింది. వేల సంఖ్యలో వైన్ షాపులు మాత్రమే కాదు, వాటికి రెట్టింపు సంఖ్యలో బెల్ట్ షాపులు 24 గంటలు మద్యాన్ని అందుబాటులోకి తెచ్చేశాయి. జగన్ సీఎం అయ్యాక ఒక్క బెల్ట్ షాప్ కూడా లేకుండా చేశారు. మద్యం షాపుల సంఖ్యని తగ్గించారు. మద్యం అమ్మకాల వేళలను కుదించారు. ఇప్పుడు చంద్రబాబు తిరిగి ఏపీలో మద్యం ఏరులై పారేందుకు రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ఓవైపు పచ్చ రాక్షసుల హింసతో ఏపీ రగిలిపోతోంది. ప్రజలు తీవ్ర భయంతో, అభద్రతా భావం మధ్య జీవిస్తున్నారు. ఇప్పుడు 24 గంటలు మద్యం అందుబాటులోకి వస్తే హింసాకాండకు అంతే ఉండదని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం పాలసీని మార్చేస్తాం అనే పేరుతో తిరిగి మళ్ళీ గుడుల పక్కన, బడుల పక్కన ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులకి శ్రీకారం చుట్టే పరిస్థితి. ఎందుకంటే కలెక్టర్స్ మీటింగ్లో ఆయనే చెప్పారు, ఏమని, ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ఇది పొలిటికల్ గవర్నమెంట్ అని చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి, మా వాళ్ళు ఏం చెబితే అది మీరు వినాలి. చాలా చక్కగా సూటిగా కలెక్టర్లందరికీ ఆయన ఆదేశాలు ఇచ్చాడు. ఇది మా గవర్నమెంట్, ఇది పొలిటికల్ రిప్రజెంటేషన్స్ ఉంటాయని చెప్పని. అంటే దాన్ని బట్టి ఏంటి, ఏం చేసినా కూడా మీరు చూసి చూడనట్టుగా ఉండాలి. ఫలితంగా ఏమవుతుంది, ఇప్పటికే అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్న తీరు రేపు మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత గుడుల పక్కన, బడుల పక్కన కూడా బెల్ట్ షాపులు వచ్చిన తర్వాత, మందు కొట్టిన తర్వాత మత్తెక్కిన మత్తేభాల్లాగా వ్యవహరిస్తున్నటువంటి తీరుకి లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ఖచ్చితంగా అదుపు తప్పుతుంది. దాన్ని పట్టించుకునేటువంటి నాథుడు ఉండడు, గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఆ రకమైనటువంటి పరిస్థితి. అధికారంలోకి రాగానే ఏ ప్రభుత్వం అయినా పాలన మీద దృష్టి పెడుతుంది. కానీ చంద్రబాబు మాత్రం తన హామీల నుంచి ప్రజలను ఏమార్చడం మీద, తన గత పాలనలో జరిగిన దోపిడీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం మీదే ఫోకస్ పెట్టారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే శ్వేతపత్రాల పేరుతో రోత డ్రామా ఆడారు. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో హామీలను తొంగలో తొక్కిన తీరును, ప్రజలను వంచిన తీరును కాస్త గమనిస్తే ఆయన తాజా వ్యవహార శైలి చూసి ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. హామీల విషయంలో యూటర్న్ తీసుకొని ప్రజలను మోసం చేయటం మాత్రమే కాదు, జగన్ పాలనలో అమలు అయిన పథకాలను కూడా అమలు చేయకుండా ఏపీ ప్రజలకు షాక్ మీద షాక్ ఇస్తున్నారు చంద్రబాబు. స్కూల్స్ ప్రారంభం అయ్యి 2 నెలలవుతున్నా తల్లికి వందనం అమలు చేయటం లేదు. జగన్ ప్రభుత్వంలో ఇచ్చినట్లుగా తల్లికి 15,000 రూపాయలైనా ఇవ్వలేదు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. ప్రజలు అర్థం చేసుకోవాలంటూ తమ కుట్రని అమలు చేస్తారు. ఉచిత ఇసుక లేదు, విద్యార్థులకిచ్చే కిట్సు ఇవ్వలేదు, విద్యా దీవెన లేదు, రైతు భరోసా నిధులు మంజూరు చేయలేదు, పొదుపు సంఘాలకు 0 వడ్డీకి రుణాలు లేవు. ఇప్పుడు కొత్తగా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటానికి, ఏపీలో మద్యం ఏరులై పారేలా చేయటానికి రెడీ అయిపోయింది చంద్రబాబు ప్రభుత్వం. ఈ 5 ఏళ్ల కాలంలో ఎన్నెన్ని కోణాల్లో ఏపీ భవిష్యత్తును, ప్రజల ఆశలను, కలలను కూటమి ప్రభుత్వం ఎగతాళి చేస్తుందో అన్న ఆలోచనే అందరినీ తీవ్ర ఆందోళన రేపుతోంది. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.